Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ రోజున బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా శ్రీరామ నామ జపం అందరూ ఒకసారి చేసుకుంటూ ఉన్నారు. అందరికీ రిలీజియస్ ఫెర్వర్ అనేటువంటిది వచ్చేసింది. 12 గంటలకు అందరూ ఆక్యుపై చేయడానికి చాలామంది గుళ్ళకు గోపురాలకు వెళ్ళి అక్కడే టీవీలు కూడా అరేంజ్ చేశారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చూడబోతున్నారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయంలో లా విద్యార్థులు, న్యాయ కళాశాల విద్యార్థులు నలుగురు కలిసి బాంబే హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు. సంతోషం. విద్యార్థులుగా వారు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఏంటంటే సామాన్యమైన వర్క్ అని కాదు. అలాగే ఏ సందర్భంలో ఏం చేయాలో కూడా తెలిసి ఉండాలి. లేకపోతే వచ్చే ఇబ్బందులు ఈ వీడియోలో చివరి భాగంలో విందురుగా. కేసు లా పేరు తెలుసుకోవడం ఎందుకన్నా మంచిది. శివంగి అగర్వాల్ అండ్ 3 others. Shivangi Agarwal and others versus the Union of India. Bill number 2185 by 2024. Decided by 2 judges bench. G. Kulkarni and Dr. Neela Gokhale. Yesterday, that is 21/1/2024. So first of all, they have filed a writ petition regarding the maintainability of the so-called declaring today as a holiday by Maharashtra government. మరి వారి యొక్క అభియోగంలో ముఖ్యమైన దేశం సెక్యులరిజం. ఇండియా సెక్యులర్ స్టేట్ అంటారు కదా, ఇండియాకి మతం లేదంటారు కదా. మరి లేనప్పుడు ఒక మతపరమైన కార్యక్రమం, రామ జన్మభూమి కార్యక్రమం ప్రతిష్ట జరుగుతూ ఉంటే మీరెలా ఆ రోజున సెలవు కింద డిక్లేర్ చేస్తారు? ఒక పాయింట్. రెండవది, మహారాష్ట్ర గవర్నమెంట్కు ఉన్న అథారిటీ ఏంటి? సెక్షన్ 25 ఆఫ్ ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద హాలిడే డిక్లేర్ చేయవచ్చునా లేదా అనే దాని మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయటం జరిగింది. 4 లాస్ట్ డే దే ఆర్ ఫైల్డ్. సో నెక్స్ట్ డే యాక్చువల్గా 19th ఎప్పుడో వేశారు. నిన్న దాన్ని టేకప్ చేసి వెంటనే మహారాష్ట్ర హైకోర్టు కూడా ఆ యొక్క పిటిషన్ని డిస్మిస్ చేయటం కూడా జరిగింది. రైట్. ఎందుకు డిస్మిస్ చేశారు అనేటువంటిది చివరిలో తెలుసుకుందాం. మొదట్లో వాళ్ళు ఏమంటారంటే, సో కేరళ హైకోర్టులో ఒక పాత జడ్జిమెంట్ కూడా వచ్చింది. ఏమని? వీళ్ళు మామూలుగా ఈ రంజాన్కి లీవ్ తీసుకుంటారు. ఆ రంజాన్ లీవ్ని క్యాన్సిల్ చేయండి, రంజాన్కి మీరు ఇంత లీవ్ ఎట్లా ఇస్తారు అన్నప్పుడు, సో ఇట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్. నో డౌట్ స్టేట్ అనే దానికి మతం లేదు, కానీ మతాన్ని గౌరవించాల్సిన బాధ్యత, మతపరమైన సంఘటనలు జరిగినప్పుడు వాటిని గౌరవించాల్సిన బాధ్యత దేశానికి ఉన్నది. దానికోసమే ఈ రోజున హాలిడే కింద డిక్లేర్ చేయడానికి ఒప్పుకుంటున్నాము. అలాగే ఆర్టికల్ 25 and 26కి ఇది మతపరమైన స్వేచ్ఛకి వ్యతిరేకము కానే కాదు. అలాగే అసలు సెలవు ఇవ్వాలా ఇవ్వకూడదా ఎవరిది? ఇట్ ఇస్ స్టేట్ పాలసీ, ఎగ్జిక్యూటివ్ డెసిషన్. దాని మీద కోర్టు ఎలా పలానా రోజు సెలవు ఇవ్వయా, పలానా పబ్లిక్ హాలిడేస్ ఉంటాయి, ఆప్షనల్ హాలిడేస్ ఉంటాయి. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ కింద ఎన్ఐ కింద ఒకరోజు హాలిడే చేసిన తర్వాత సెకండ్ సాటర్డే ఎప్పుడు హైకోర్టు వాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటామని చెప్తారు అని చెప్పి డిస్కషన్ చాలా జరిగింది. దాని మీద పిటిషనర్స్ దే ఆర్ ఫ్రమ్ మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ, GLC అండ్ నిర్మా లా స్కూల్. సో కాబట్టి వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి? డిక్లేరింగ్ ఏ డే యాజ్ అ హాలిడే ఫర్ ఎ రిలీజియస్ ఈవెంట్, ఇట్ ఈస్ అగెన్స్ట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ద సో కాల్డ్ కాన్స్టిట్యూషన్ ఆర్ సెక్యులరిజం. యాజ్ స్టేటెడ్ కేసులో తెలుసుకోవడం మంచిది. SR బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, దాంట్లో దే ఎంఫసైజ్ దట్ ఎనీ state government deviating from the so-called secularism can be dealt with under Article 356 of the Constitution of India. అలాగే ఇంకొకటి, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఏం అధికారం ఉంది?
కరెక్టే. ఎన్ఐ యాక్ట్లో ఇది స్పెషల్ యాక్ట్. ఎన్ఐ యాక్ట్లో లీవులు ఇచ్చే అధికారం సెంట్రల్ గవర్నమెంట్ మాత్రం ఉంది. కానీ వీళ్ళకి తెలియంది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ డెలిగేటెడ్ ద పవర్ టు స్టేట్స్ ఆల్సో టు నెగోషియేట్ రిగార్డింగ్ పర్టికులర్ హాలిడేస్. ఈవెన్ హైకోర్టులో కూడా కొన్ని రోజుల్లో హైకోర్టు ఎంప్లాయీస్ పనిచేసి ఒకరోజు సెలవు ఇవ్వండి మేము తర్వాత రోజు పనిచేస్తామనే సంఘటనలు చాలా జరిగినాయి. ఎందుకంటే ఎన్ఐ యాక్ట్ అంటే చెక్ బౌన్స్ కేసులు చూసేవాళ్ళం. ఎన్ఐ యాక్ట్లో ఇదేంటా అని మేము వెరిఫై చేసినప్పుడు అప్పుడు అర్థమైంది. సో కాబట్టి దీనికి ఇట్ ఈస్ నథింగ్ బట్ హ్యావింగ్ పొలిటికల్ ఓవర్ టోన్స్. ఈ మాట చెప్పాలి చివరి అక్కడ. సో కోర్టు కొంచెం సీరియస్గా అయింది. కోర్టు ఏముందంటే అవర్ జ్యుడిషియల్ కాన్షియన్స్ ఈజ్ షాక్. దేర్ ఆర్ అదర్ సీరియస్ స్టేట్మెంట్స్ లెవెల్డ్ ఇన్ ద పిటిషన్. హౌ కెన్ ద స్టూడెంట్స్ ఆర్ ఇట్లా పెద్దవాళ్ళు కదా హైకోర్టు. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అస్ టు బిలీవ్ దట్ law students would have such imagination to state such points, to raise such points. సో కాబట్టి ఇక్కడ ఒరే నాయన పిల్లలు మీరు మీ పిల్లల వరకు ఉండండి. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే కరెక్టే. దాంట్లో దేనికి వేయాలి దేనికి వేయకూడదు, ఏ సందర్భంలో వేయాలి ఏ సందర్భంలో వేయకూడదు అనేటువంటిది జాగ్రత్త అని చెప్పి పిటిషన్ డిస్మిస్ చేసింది. దీనిలో నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులుగా న్యాయ విద్యార్థులుగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ రైజ్ చేయడం కరెక్టే. కానీ ఏ సందర్భాల్లో ఇదేమిటి మత సంబంధమైంది. దీంట్లో చాలా రకరకాల లింకులు ఉంటాయి. దీనిలో తొందరపడి వేస్తే సో రెండో మాట మొదట్లో సంతోషమే, రెండోది ఏమంటుంది తెలుసా, ఒరే మీకు ఇంకా బొడ్డు కూడా ఉండలేదు అప్పుడే ఇంత డిస్కస్ చేస్తున్నారా. దాంట్లో అర్థం అదే జడ్జి గారు రాసింది. సో స్టూడెంట్స్గా ఇంత తెలివితేటలు ఉండవు అన్నాడు. అంటే అదే అనమాట. సో కాబట్టి విద్యార్థులు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ మిమ్మల్ని ఎవరన్నా ప్రోత్సహించి వేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని వెయ్యండి, లేకపోతే ఇలాంటి ప్రాబ్లమే వస్తుంది. కోర్టు లక్కీగా ఫైన్ ఏమి వేయలా, లేకపోతే అప్పుడు ఉండేది పరిస్థితి. రైట్. సో విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.